నిజంగా నీకు చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉంటే, టీడీపీ మీద ప్రేమ ఉంటే, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అదే తెలుగుదేశం పార్టీలో మళ్ళీ తిరిగి జాయిన్గా చేయి, పోరాటం చేయి. రాజకీయంలో ఎవరైనా నోడొద్దంటున్నాడు, ఎందుకు చేస్తావు? ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీతో తాళి కట్టించుకుంటావు, గల్లీలోనేమో చంద్రబాబు నాయుడుతో సంసారం చేస్తావు. ఇది ఎక్కడ రాజకీయం అయింది? ఇది ఏ రాజకీయం అసలు? అది ఇలాంటి రాజకీయాలు ఊసర బెల్లులు కూడా సిగ్గుతో తలంచుకుంటే నీకెళ్ళి చూస్తాయి. ఏమన్నా ఎందుకు ఏమన్నా విలేకరు ప్రశ్నిస్తే ఎమ్మట విరుచుగా పడతాయి. ఆయన మాట్లాడతారు సోషల్ మీడియా అట, మాయలేడి అట. అరే కష్టపడి తెచ్చుకున్న రాముడు తెచ్చుకున్న సీతని, విల్లు విరిచి పెళ్ళాడిన సీతని, అట్లాగే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణని రావణుడు ఎత్తకపోయింది నువ్వు కదా. నువ్వు రావణ బ్రహ్మకి ఇచ్చిన రాక్షసుడివి కదా. నువ్వు కేసీఆర్ని పట్టుకుని రాక్షసు అంటావేమో. అలాంటి రాక్షసుడు పరిపాలిస్తున్న రాజ్యం ఇది. దిమ్మ ఊచండి తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటాడా? దిమ్మ తిరుగుద్ది, జాగ్రత్త. ఎవరో తిప్పరు నీ దిమ్మ, నీ కాంగ్రెస్ లో తిప్పుతారు దిమ్మ. నేను అడుగుతున్న బట్టి విక్రమార్కని మిగతా మినిస్టర్లందరినీ కూడా, ఇది దీన్ని మీరు సమర్థిస్తారా? దిమ్మల యోచనకి సమర్థిస్తారా? మీ ముఖ్యమంత్రి హోం మంత్రి ఆయనే స్వయంగా అంటున్నారు దిమ్మలు కూల్చమని. సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. దిమ్మలు కూల్చమంటావా? అసలు ముఖ్యమంత్రిగా రౌడీగా? ఈ భాష ఏంటి? ముఖ్యమంత్రి భాష, రౌడీ భాష. అసలు అది ఇంటూ ఉంటే నీ రాజకీయ జీవితంలో, నేను 6వ తరగతి నుంచి రాజకీయాలు చేసిన కానీ ఇంత దరిద్రపు లాంగ్వేజ్ని, ఇంత దరిద్రపు ముఖ్యమంత్రిని నేను ఇంతవరకు చూడలేదు. దిమ్మలు కూల్చడం ఏంటో నాకు తెలియగలుగుతాను. నేను ఒక గడపార పారు పట్టుకొని రోజు కూలికి పోయి కూల్చిపోయాను. వాళ్ళని కూల్చమని అడిగితే కూలి ఇస్తే, కూలికి పోతే పో. పక్కన కాంగ్రెస్ వాళ్ళు నవ్వుకుంటున్నారు పాపం, ఇలాంటి వాడు మా ముఖ్యమంత్రి ఏం చేయాలని.